అందరికీ నమస్కారం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో పేదలను లూటీ చేసినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఓటీఎస్ చెల్లించడం ద్వారా శాశ్వత గృహ హక్కు కల్పనతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఓటీఎస్ చెల్లించిన వారికి గృహాల మీద బ్యాంకర్లు రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుందని, బ్యాంకర్లు ఓటీఎస్ లబ్ధిదారుల చుట్టూ రుణాలు ఇచ్చేందుకు తిరుగుతారని మభ్యపెట్టి ప్రజల నుండి అక్రమంగా లూటీ చేస్తూ ఓటీఎస్ కట్టించారు. హిరమండలం విషయానికి వస్తే 13 సచివాలయాల పరిధిలో 1100 మంది లబ్ధిదారుల నుండి దాదాపు 30 లక్షల రూపాయల సొమ్మును ఓటీఎస్ రూపంలో గత ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కట్టించింది. వారికి నేటి వరకు కూడాను నగదు రసీదు కానీ, ఆ ఓటీఎస్ చెల్లించిన ధ్రువపత్రం కానీ, అలాగే వారికి ఎటువంటి గృహ రుణాలు కానీ మంజూరు చేయకపోగా వాటి ప్రసక్తే లేకుండా గత ప్రభుత్వం వారి కాలాన్ని చెల్లించింది. ఈ విధంగా గత ప్రభుత్వం పేదల్ని ఓటీఎస్ పేరుతో వంచిస్తే, ఆ తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పేదలందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేటువంటి అవకాశం కల్పించడం కూటమి ప్రభుత్వం తాలూకా ఘనత.